కృష్ణాపురంలో సంత బాగా రద్దీగా ఉండేది. సంతలో ప్రజలందరూ కూడా తమ తమ తాజా కూరగాయలను అమ్ముకుంటూ ఉండేవారు. ఒకరోజు ఆ సంతలో ఉన్నట్టుండి ఒక పెద్ద పాము ప్రత్యక్షమైంది. దాన్ని చూసిన వెంటనే ప్రజలందరూ భయంతో పరుగులు తీశారు. అలా ప్రజలందరూ భయంతో పరుగులు తీస్తూ ఉండగా పాము వారిని చూసి చాలా నవ్వుకుంటుంది. తన వల్లే అందరూ భయపడుతున్నారని ఎంతో గర్వంతో విర్రవీగుతుంది. నిన్ను చూసిన క్షణం నుంచే జనమందరూ భయపడుతున్నారు. ఇది నాకు చాలా నచ్చింది. హహహ. అనుకుంటుంది. ఆ రోజు నుంచి పాము ప్రజలను భయపెట్టడమే తన పనిగా పెట్టుకుంటుంది. చిన్న పెద్ద తేడా లేకుండా ఊరి జనం అందరినీ భయపెడుతూ ఉంటుంది. ఒకరోజు ఒక స్వామీజీ ఆ ఊరిలో వెళ్తూ ఉండగా ఎప్పటిలాగానే ఆ పాము ఆ స్వామీజీని కూడా భయపెట్టడానికి అతను ముందుకు వచ్చి బుసలు కొడుతుంది. కానీ ఆ స్వామీజీ భయపడకుండా ధైర్యంగా నిలబడతాడు. ఆ స్వామీజీ అలా ధైర్యంగా ఉండటం చూసిన పాము ఇలా అంటుంది, నన్ను చూసి నీకు భయం కలగడం లేదా? ఇలా ఎలా సాధ్యం? నన్ను చూసి అందరూ భయపడతారు కదా, మరి నీకెందుకని భయం కలగడం లేదు? నిన్ను చూస్తే నాకు భయం ఎందుకు వేస్తుంది? నిన్ను చూస్తే నాకు నవ్వు వస్తుంది. నువ్వు అనుకుంటున్నావేమో అందరినీ భయపెడితే నీకు గౌరవం వస్తుందని. కానీ అందరూ నిన్ను చూసి భయపడుతున్నారు, ఇష్టపడటం లేదు. ఇప్పటికైనా మించిపోలేదు. నువ్వు ఉన్నట్టుండి తక్షణమే నీ స్వభావాన్ని మార్చుకొని మంచిగా మారిపో. అప్పుడే నీకు ప్రజలందరిలో నిజమైన గౌరవం లభిస్తుంది. స్వామీజీ చెప్పిన మాటలకు ఆ పాము చాలా ప్రభావితం అవుతుంది. వెంటనే తన ప్రవర్తనను మార్చుకోవాలి అని నిర్ణయించుకుంటుంది. అలా నిర్ణయించుకున్న వెంటనే అప్పటి నుంచి ఊరు జనాలపైకి వెళ్ళి వారిని భయపెట్టడం మానేస్తుంది. కానీ పాము అలా భయపెట్టకుండా ఉండటం వల్ల ఊరి జనాలందరూ ఆ పాముని రాళ్లతో కొట్టడం, హింసించడం చేస్తారు. స్వామీజీ చెప్పిన మాటల వలన ఆ పాము తిరిగి ఆ ప్రజలకు ఎలాంటి హాని కలిగించదు. ఇలా రోజులు గడుస్తూ ఉండగా ఆ స్వామీజీ తిరిగి మళ్ళీ ఆ ఊరికి వస్తాడు. స్వామీజీ వచ్చినప్పుడు ఆ పాము ఒంటి నిండా గాయాలతో కనిపిస్తుంది. ఆ పాముని అలా గాయాలతో చూసిన వెంటనే నీకు ఏమైంది సర్పమా అని అడుగుతారు. పాము బాధపడుతూ ఇలా చెప్తుంది, స్వామీజీ మీరు చెప్పినట్లుగానే నేను ఇప్పుడు ఎవరిని భయపెట్టడం లేదు, బాధ పెట్టడం లేదు. కానీ అందరూ నన్ను ఇప్పుడు కొడుతూ ఉన్నారు. దాని వల్లే నాకు ఈ పరిస్థితి ఏర్పడింది. అయ్యో, నేను చెప్పిన దానికి అర్థం ఇది కాదు. నీవు ఇతరులకు హాని చేయొద్దు అని చెప్పాను, కానీ నీ శక్తులను వదులుకోమని కాదు. భగవంతుడు నిన్ను రక్షించుకోవడానికి నీకు బుసకొట్టే శక్తిని ఇచ్చాడు. అవసరమైనప్పుడు దానిని నువ్వు జాగ్రత్తగా వాడు. పాము అతని మాటలు అర్థం చేసుకుని కృతజ్ఞతతో నమస్కరించి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కథలోని నీతి ఏమిటంటే మన దగ్గర ఉన్న శక్తులను ఇతరులకు హాని కలిగించడానికి వాడకూడదు. అదే సమయంలో మనల్ని మనం రక్షించుకోవడం కూడా చాలా ముఖ్యం.